तो हे వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. నిన్నది వీడియో మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ మజా వచ్చింది. సో మా పంతులు గాడు ఈరోజు నా దగ్గరికి 1 o'clock వచ్చింది గైస్. నిన్న మొత్తము బయట ఎరిగినాం గైస్, అలసిపోయిండు. సో 1 o'clock లేచి వచ్చిండు, అన్న ఇప్పుడే లేచి వచ్చినా అని చెప్తుండు. సో నేనైతే షాక్ ఉన్నా గైస్. నేను ఒక డైలాగ్ చెప్పిన, 1 గంటల వరకు ఇక పడుకోవాలన్న అదృష్టం ఉండాలి పంతులు, నీకైతే అదృష్టం ఉందని చెప్పిన. సో దానికి ఆయన కూడా ఏజ్ కొంత పెద్ద ఏజ్ వచ్చినాక వాన్ కూడా వర్క్ చేసేటప్పుడు అర్థమవుతుంది గైస్. సో మనం ఎందుకు చెప్తున్నామో, సో మనమైతే మధ్యాహ్నం అవుతుంది, ఆల్మోస్ట్ మనం లంచ్కి వచ్చినాం చూపిస్తాం. సో ఆల్మోస్ట్ టైం చూడొచ్చు గైస్, 4-5 అవుతుంది ఎగ్జాక్ట్. సో ఇంట్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో రాత్రి మిగిలిపోయిన బగారా రైస్. సో ఇలా పాలు ఉన్నాయి. స్పెషల్ వచ్చేసి మాత్రం మన పప్పుచారు, పాలకూర కర్రీ. సో ఇది ఏంటిది, ఇది ఆలుగడ్డ కర్రీ గైస్. 3-4 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒకటి పక్క ఫిక్స్ చేద్దాం. సో ఇది కర్రీ ఖరాబ్ అయిపోయింది, అయినా కానీ మా మమ్మీ ఇట్లానే పెట్టింది గైస్. అమ్మాయి చూసినావా ఖరాబ్ అయిపోయిన కర్రీ, బొరుగు వచ్చింది చూడండి గైస్. ఖరాబ్ అయిపోయిన కర్రీ కూడా మా మమ్మీ పెట్టుకుంది, ఏం చెప్పాలా. మా డాడీ వచ్చి చూస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్లాస్ ఉంటుంది. సో పడేద్దాం. చాలా మనమైతే ఫాస్ట్ తినేద్దాం. క్యారెట్ అండ్ కీరా, గుడ్డ అయితే బాయిల్ చేసుకున్నాం, పప్పుచారు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేద్దాం గైస్. చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. అమ్మ అయిపోయిందా చికెన్ కర్రీ అయితే అయిపోయిందంట. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చేస్తాను 9:30 అవుతుంది. సో మా అక్క నాకనే ముందే వచ్చింది, మా ఇంట్లో తిని వండుకున్నాను గైస్. నేను మంచిగా ఎగ్ కర్రీ వేయమని చెప్పిన. సో మా ఇంట్లో చేసింది ఏదో చూపిస్తా చూడండి. సో ఇలా అయితే టమాటా రైస్ చేసి చూస్తున్నారు మా ఇంట్లో, ఏం చెప్పాలి గైస్. ఇలా ఒక ఆమ్లెట్ కూడా వేసినా మనం మొత్తం తినేస్తుండే. సో నాకైతే డైలీ మా ఇంట్లో అయితే ప్యూర్ వెజిటేరియన్ తయారు చేస్తున్నారు గైస్ నాకైతే. సో ఇగో ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి నేను కూడా ఇగో ఇది ఒక 2 weeks నుంచి అనుకుంటున్నా గైస్, ఈ ఉడకబెట్టుకుని తిందాం అని. మనకైతే టైమే దొరకలేదు, ఏం చెప్పాలి ఏమో గైస్. ఇగో మా ఇంట్లో తినేసినారు, ఫుల్ అంటే ఫుల్ నిద్రలో కూడా ఉన్నారు గైస్. ఇప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తే నన్ను కొట్టినా కొడతారు. ఇగో మా డాడీ మాత్రం ఇంకా మెల్కానే ఉండు. సో ఇవి ఏమిటి గైస్, మిరమికాయలు ఏమంటారు గైస్, ఇది మిరమిరాయి. సో ఇది నాకు చిన్న ఉన్నప్పుడు నాకు ఇది కూడా నాన్ వెజ్ అనుకుంటున్నాను గైస్. మెత్తగా జుండిగా చికెన్ పీస్ అనుకున్నా, కానీ పెద్దనకే తెలిసింది ఇది నాన్ వెజిటేరియన్, ఇది అసలు చికెనే కాదు అని, నాన్ వెజే కాదని. సో చిన్న ఉన్నప్పుడు తెలియని వాళ్ళకి అందరికీ ఇదైతే ఐడియా ఉండొచ్చు కదా, నాన్ వెజ్ అని తినేస్తున్నాను నేను కూడా. సో మనకు తెలియదు చేయదు కదా నిజం చెప్పాలనుకుంటే. ఇక చూసుకోవచ్చు కదా, మా ఇంట్లో చికెన్ మసాలాలు స్టాక్ ఉంటాయి. సో ఎప్పుడైనా నేను తీసుకొస్తాను నాన్ వెజ్ చికెన్. సో అందుకే చికెన్ మసాలా అయితే మా ఇంట్లో అయితే స్టాక్ ఉంటుంది, మా మమ్మీకి అయితే పక్కా తెలుసు. సో ఇంకా నేనైతే మెయిన్ గేట్కి అయితే బయట తాళం వేయలే, ఇక నాకేమంటారు మా ఇంట్లో తాళం మాత్రం. సో ఏం చేద్దాం చెప్పండి ఇక. సో మన ప్లేట్ తీసుకున్నాం గైస్, మన ప్లేట్ ఏది అక్కడనే ఉంది. సో మన ప్లేట్ తీసుకొని టమాటా రైస్ వేసుకొని తినేసాం. సో నాకైతే డౌట్ ఉంది ఎట్లుందో టేస్ట్, అయితే ఇప్పుడే చేసినారు. సో చూద్దాం, ట్రై చేసాం మేము మనం కూడా. మా ఇంట్లో సూపర్ అయింది అంటున్నాం, అంతా మేముంది ఇలా కాస్ట్ నాకైతే అర్థమవుతలే గైస్. సో మనమైతే తినేసాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై, సీ యూ.